భాయియో ఆర్ బెహనో సరిపోయింది. ఇక్కడ భాయి లేడు, బెహనోంలు లేరు. మిమ్మల్ని కన్నందుకు మీ అమ్మ, కట్టుకున్నందుకు నేను, మన పిల్లలు ఇక్కడ ఏడిచాం. భాయి విజయవాడలో, బెహన్లు హైదరాబాదులో ఊరేగుతున్నారు. అవును కదా. అలా అయితే నా ప్రియమైన కుటుంబ సభ్యులారా, మనమందరం ఈరోజు అత్యవసరంగా ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో తెలుసు కదా. డాడీ PM లెవెల్లో ఉపన్యాసం మొదలుపెట్టారు. అమ్మ వంటింట్లో, బామ్మ వరండాలో, అన్నగాడు భార్యాపుత్ర సమేతంగా క్రికెట్ స్టేడియంలో, నేను నా రూంలో. నాన్న గంట క్రితం వాట్సాప్లో ఉదయం 9 గంటలకి మనం అందరం సెంట్రల్ హాల్లో మీట్ అవుతున్నాం, ఎవ్వరూ మిస్ చెయ్యొద్దు అని మెసేజ్ పెట్టేంతవరకు మాకెవరికీ ఈ ఎమర్జెన్సీ మీటింగ్ గురించి తెలీదు. అప్పటికి అందరం రకరకాల అవస్థల్లో ఉన్నాం. ట్రంప్ పుణ్యమాని గ్యాసుకు దూరమై బతుకే భారమై అమ్మ వంటింట్లో కట్టెపుల్లలతో వంట చేయడం ప్రాక్టీస్ చేస్తోంది. బామ్మ బ్రేక్ఫాస్ట్ కోసం ఎదురు చూస్తోంది. ఆవిడ BP, షుగర్ మాత్రలు వేసుకోవాలంటే ఏదో ఒక ఆధారం ఉండాలి. మరి పదే వంటింట్లోకి తొంగి చూస్తోంది. కోడలు పొగగొట్టం ఊరుతోంది కానీ మంట రావటం లేదు. ఇక బామ్మ సణుగుడు స్వగతం మొదలైంది. మా వదిన చచ్చి ఏ లోకాన ఉందో గాని ఎంత ఓపికమంతురాలని 2 బొగ్గుల కుంపట్లు, 1 పొట్టుపొయ్యి అంతే. అస్సు బుస్సు అనకుండా 10 మందికి పప్పు, కూర, పులుసు, పచ్చడి చేసి 9ంటికల్లా దేవుడికి మహానైవేద్యం పెట్టి మా అన్నయ్యకి వడ్డించేసేది. వాడు తిని కాలేజీలో పాఠాలు చెప్పడానికి చక్కా పోయేవాడు అని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. కొడుకు క్రికెట్లో అండర్-11 ఆడాలిట. అందుకని అన్నా వదిన వాడిని ప్రాక్టీస్ కోసం స్టేడియంకి తీసుకువెళ్లారు. నేను జుట్టు పైకి ముడిపెట్టుకుని ఫేస్ గ్లో కోసం పెరుగు, పసుపు, తేనె, కలబంద కలిపిన పేస్ట్ మొహానికి మాస్క్ వేసుకున్నాను. దోసకాయ చక్రాలు కళ్ళ మీద పెట్టుకుని ఫ్యాన్ కింద కూర్చోవాలి. ఏది డాడీ కూర్చొనిస్తేనా? ఐరాసా మీటింగ్ లాగా తెగ హడావుడి చేసేస్తున్నాడు. ఏమి సేతురా తండ్రి. ఇక తప్పదని దోస చక్రాలు టేబుల్ మీదే ఉంచి గబగబా వెళ్ళాను. డాడీ నన్ను చూస్తూనే దడుచుకున్నారు. మొహానిక రంగులేమిటే, మోహిని అట్టం కానీ కథాకళి కానీ నేర్చుకుంటోందా అని అమ్మవైపు తిరిగి అడిగారు. నేను నవ్వు ఆపుకున్నాను. నవ్వితే మాస్క్ చిట్లి మొహానికి ముడతలొస్తాయి. మరి ఏదో ఒకట్లేండి, మీరు అనుకున్నదేదో త్వరగా చెప్పి ముగించండి బాబు, అవతల నాకు చచ్చేంత పనుంది అంది అమ్మ. అది ఆవిడ స్టాక్ డైలాగ్. డాడీ గంభీరంగా మొహం పెట్టి, కోవిడ్ సమయంలో మాదిరిగా మనమంతా ఒక్కటిగా ఉండి ప్రస్తుత పరిస్థితుల్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలి, టీమిండియాలాగా కష్టపడాలి అన్నారు. ఎప్పుడు సుఖపడి ఏడ్చాం గనక ఇప్పుడు కొత్తగా కష్టపడలేకపోవడానికి. అమ్మా, నువ్వు నాన్న ఫ్లోకి అడ్డం రాకు, నువ్వు చెప్పు డాడీ. చెప్పేందుకేం లేదమ్మాయి, మన చుట్టూ యుద్ధం జరుగుతోంది. గ్యాసు, డీజిల్, పెట్రోల్కి కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ మన వంతు బాధ్యతగా మనం పొదుపు అలవాటు చేసుకోవాలి, లేకపోతే మనమే ఇబ్బంది పడేది. కార్లు, బైకులు ఉన్నాయి కదా అని దేశదిమ్మరి తిరుగుళ్ళు తిరగకూడదు. అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలి. అమ్మ చేతి వంట, మన ఇంటి రుచులు ఆరోగ్యానికి మంచివని ఇప్పుడైనా తెలుసుకోవాలి. బాగా చెప్పారు. ఈ రోజు నుంచి మీరో మీ అమ్మో చెయ్యండి వంట. ఈ హఠాత్ పరిణామానికి బామ్మ, డాడీ ఇద్దరూ అవాక్కయ్యారు. ఇదిగో, సంక్షోభంపై రాజకీయాలు చెయ్యొద్దు. అత్తగారి మీద పగ తీర్చుకునేందుకు ఇది సమయం కాదు కమలా. మీరు చెప్పే పగలు పొగలు నాకు తెలీదు. నేను మాత్రం వంటింట్లో ఆ కట్టెల సెగకు తాళలేకపోతున్నాను. పొగగొట్టం ఊది ఊది గుండెలు ఆర్చుకుపోతున్నాయి. నా మొహం చూడండి ఎలా పొగచూరిపోయిందో. అయినా ఎప్పుడు తలంచుకు తిరగడమే కానీ పెళ్ళా మొహంలోకి చూస్తేగా తెలిసేది. పొద్దున 7 గంటలైనా కాకుండానే 2 ఇడ్లీలో ఇంత ఉప్మానో నా మహాన పారేయండే అని మీ అమ్మ ఆపస్వపాలు పడుతుంది. నేను చేయలేను బాబు ఈ సంసారం. నువ్వు చేయకపోతే పక్కింటి ఆవిడ చేస్తుందా ఏమిటి? మీ మొహానికి జోకులు కూడాను. ఆ మాత్రం పొగలు, సెగలు, జోకులు లేకపోతే జీవితం చప్పగా ఉంటుందోయ్. మహిళల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున కిరోసిన్ విడుదల చేసిందిట. అది కాస్త కట్టెల మీద వేసి అగ్గిపుల్ల అంటించి చూడు. కట్టెపుల్ల, అగ్గిపుల్ల అత్తాకోడలలా బెస్ట్ కాంబినేషన్. నువ్వు కోరుకున్నంత మంట. అమ్మకి చర్రున కోపం వచ్చింది. మీ పుల్లవిరుపు మాటలు నాకు తెలుసులేండి. అయినా అవన్నీ నాకు అనవసరం.
నా కనీస డిమాండ్లకు ఒప్పుకుంటేనే నేను వంటింట్లోకి అడుగుపెట్టేది. అమ్మ తన షరతులు చెప్పేలోపే వదిన హడావుడిగా కారు దిగి ఇంట్లోకి వచ్చింది. మీ డిమాండ్లేంటో చెప్పండి అత్తయ్య, నేనున్నాను మీకు సపోర్టు అంది భరోసా ఇస్తూ. ఇక అమ్మ చిట్టా విప్పింది. 1, కనీసం 2 ఇండక్షన్ స్టవ్లు, 1 ఇన్స్టాపాటు వెంటనే కావాలి. 2, ఇప్పుడిప్పుడే ఈ యుద్ధం ఆగేట్టు లేదు అవునా? అది ఆగేంతవరకు వీధి మొహం చూడకుండా, జనరల్ బజార్కి పోకుండా, ఫ్రెండ్స్ని పలకరించకుండా, ఈయనకు మళ్ళీ ఏడుపు మొహం పెట్టుకుని 24 గంటలు ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాని పని. ఇప్పుడున్న బైకులు, కార్ల స్థానంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉండాలి. 3, బ్రేకింగ్ న్యూస్. ఈ రోజు నుంచి బ్రేక్ఫాస్ట్లు ఉండవు, డిన్నర్లు ఉండవు, మధ్యాహ్న భోజనం ఒక్కటే ఉంటుంది. ఉదయం రాత్రి చిరుధాన్యాలు, మిల్లెట్లు ఉడికించి ఇస్తా, సరిపెట్టుకోవాలి. అసలు అన్నం మానేస్తేనే ఆరోగ్యం. అలా తింటే మీకు, మీ అమ్మగారికి మోకాళ్ళ నొప్పులు తగ్గి ఎంచక్క తొక్కుడు బిళ్ళ ఆడేస్తారు అంది అమ్మ వ్యంగ్యంగా. కోడలి డిమాండ్లన్నీ శ్రద్ధగా విన్న బామ్మ కళ్ళజోడు తీసి కళ్ళొత్తుకుంటూ, పొద్దునపూట ఇంత కడుపులో పడితేనే గాని మనిషిని కాలేనే తల్లి, ఆ ఒక్కటి సడలించు, మిగిలినవన్నీ వాడి చేత నేను ఒప్పిస్తానుగా అంటూ మధ్యవర్తిత్వం తీసుకుంది. ఆ తరువాత బామ్మ నాన్నతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఒరే, నిద్రపోతున్న పులిని లేపింది నువ్వు. ఎవరు అడిగారని ఈ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చావో చెప్పు. అది అడిగినవన్నీ నోరెత్తకుండా ఒప్పుకో. పొద్దునపూట ఇడ్లీలన్నా దక్కుతాయి, లేదంటే భూతల దాడులకు దిగుతుంది రోయ్ అని నాన్నని బ్లాక్మెయిల్ చేసింది. డాడీ లొంగిపోయారు. అత్తగారిని ప్లీజ్ చెయ్యాలని వదిన అమెజాన్లో ఇండక్షన్ స్టవ్లకు, ఇన్స్టాపాట్లకు ఠపాఠపామని ఆర్డర్ ఇచ్చింది. అసలు అమెజాన్లు, ఫ్లిప్కార్ట్లు, బ్లింకిట్లు మా వదిన ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. బ్యాటరీ పవర్డ్ ఈవీ కార్ల కోసం మారుతి, మహేంద్ర, టాటా వాళ్లతో చర్చలు మొదలుపెట్టింది. టాటా పంచాయితే మనకు చవకగా వస్తుందేమో అన్నయ్యని మాట వరుసకు అడుగుతుంది. కానీ తనకు తెలియని విద్య ఉందా, తనకు తెలియని వ్యాపార రహస్యాలున్నాయా? మర్నాడు కాల్ బెల్లు మోగినట్టే ఉంది. ఓసారి స్టవ్లు వచ్చాయి. మరోపక్క కార్ల కంపెనీల బిజినెస్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్లు ఫోన్లో క్యూ కట్టారు. వాళ్లతో ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి వదిన చర్చలు జరుపుతూ ఉండగానే అమెజాన్ కుర్రాడొచ్చాడు. ఇన్స్టాపాట్ డెలివరీ చేసిపోయాడు. అన్నిటికీ కలిపి 50-60 లక్షల రూపాయలకు కాళ్ళొచ్చేట్టున్నాయే అని లెక్కల్లో మునిగిన డాడీ ఎప్పుడు మీటింగ్ అడ్జాయిన్ చేశారో తెలీదు. చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. నేను నా దోస చక్రాల కోసం నా గదిలోకి పరిగెత్తాను.